కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఓటు వేయడం జరిగింది. దంగరవాడి హై స్కూల్లో నా ఓటు వేయడం జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవి రోజువారీ నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థలు మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషను. ఈ ఎన్నికల్లో పౌరులందరూ కూడా మరి వాళ్ళు ఎన్నుకోబడేటువంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లో నిత్యం అసలు సామాన్య ప్రజలకి శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికల్లో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు కంటే కూడా సామాన్య ప్రజలు, పేద వర్గాలకి మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు చాలా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కార మార్గాలు ఇక్కడే దొరుకుతాయి. నీటి సౌకర్యాలు కానీ, కరెంటు కానివ్వండి, చెత్త చెదారాలు కానివ్వండి. మన దేశంలో దురదృష్టవశాత్తు వీళ్ళకి నిధుల లోపల చాలా తక్కువ ఉన్నాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడడం జరిగింది. విదేశాల లోపల, ముఖ్యంగా యూరోపియన్ దేశాల లోపల, ఎదిగినటువంటి ప్రజాస్వామ్య దేశాల లోపల ఈవెన్ ఇన్కమ్ ట్యాక్సేషన్లో జిఎస్టీలు కూడా డైరెక్ట్గా మున్సిపాలిటీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి వస్తాయి. కాబట్టి నిధులు ఎక్కువ ఉంటే ఎక్కువ పని చేయగలుగుతారు. ఏమైపోయింది, మున్సిపాలిటీస్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలపైన, కేంద్ర ప్రభుత్వాలపైన ఆధారపడవలసి ఉంది. నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, ఒక 5 సంవత్సరాలు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా నాకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు పత్రికాముఖంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో కూడా పార్లమెంట్ చట్టం మార్చాలి. మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్కి, గ్రామ పంచాయతీలకి నేరుగా ట్యాక్సేషన్ వేసేటువంటి సౌకర్యాలు కల్పించాలి. అది ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, డైరెక్ట్గా వాళ్ళకి వచ్చే విధంగా ఉండాలి. ఇది విదేశాల్లో, అమెరికాలో కానివ్వండి, బ్రిటన్లో కానివ్వండి, యూరోప్ దేశాలలో, ప్రజాస్వామ్య దేశాల్లో పట్ల వాళ్ళకు డైరెక్ట్గా నిధులు వస్తాయి కాబట్టి ఎక్కువ పనులు చేయగలుగుతున్నారు. ఇక్కడ ఏమైంది, గెలిచినటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు తెల్లారులేస్తే ఎమ్మెల్యేలపైన, ఎంపీలపైన ఆధారపడవలసిన దుస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల సందర్భంలో నా అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఓటు వేసి రావడం జరిగింది.